అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ దేవిక. ఈరోజు మనం సికింద్రాబాద్లోని కౌకూర్ దర్గా దగ్గర ఉన్నాం. ఈ దర్గా విశిష్టత చెప్పాలంటే ఇంత అంత కాదు. వెరీ పవర్ఫుల్ పురాతనమైన దర్గా అని చెప్పొచ్చు. ఇక్కడ ఎవరు వచ్చినా సరే వాళ్ళకున్న పీడ గుణాలని ఇక్కడ వదిలేసి చాలా హ్యాపీగా వెళ్తారు అని చెప్పి ఇక్కడ ప్రజలు నమ్ముతూ ఉంటారు. అసలు ఈ దర్గా విశిష్టత ఏంటి అనేది లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. వచ్చేసేయండి. నా పేరు యశోద. నేను ఉండబట్టి ఇప్పుడు 14 ఏళ్ళు అవుతుంది. ఇక్కడనే చేస్తున్నా. ఈడొకటి ఉన్నది, ఏది పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అవుతారు, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుంది. ఇది చేతివాడు ఉన్న వాళ్ళకి చేతివాడు వెళ్ళిపోతుంది, దయాలు పట్టిన వాళ్ళకి దయాలు వెళ్ళిపోతుంది, అన్నదమ్ములకు కొడువు అయితే అది మంచిగా అవుతుంది. ఈడ అన్ని విధాలా మంచిగా అవుతుంది. ఎన్ని రోజులు ఉండాలి? 11 రోజులు ఉంటారు, 21 దినం ఉంటారు, 41 దినం ఉంటారు. మంచిగా నీకు వాళ్ళు మంచిగా అయితే వాళ్ళంతా వాళ్ళు ఎప్పోతూనే ఉంటారు. ఏంటంటే ఇక్కడ పైసా పంచాలి కాదు, ఆయన భక్తితోనే మంచిగా అవుతుంది. అది ఇంకా ఏది లేదు. మీరదాది అంటారమ్మా. ఆయనకు అన్ని విధాలా మంచిగా అవుతుంది. ఇది ఆడోళ్ళు ఊరు, మొగోళ్ళే పవిత్రమవుతుంది. పవిత్రమైన తండ్రి ఈయన అన్నిటికీ మంచిదే, ప్రతి ఒక్కదానికి మంచిదే. ఇక ఈయన డాక్టర్ బాబా అంటారు. కడుపులో గడ్డలున్నా, ఏదన్నా ఆయాసం ఉన్నా, జ్వరం వచ్చినా ఇది ఆపరేషన్ చేస్తాడు. ఏమన్నా గడ్డలు వచ్చినా, ఏదైనా పరిస్థితి వచ్చినా, తల నచ్చిన ఏం తెచ్చినా ఆయన కాడ చేసేపు ఒరిగినామనుకో సేఫ్టీగా మంచిగా అయిపోతాం. మంచిగా చేస్తారంట డాక్టర్ బాబా అంటారు. ఈయనది గరీబ్ నవాజ్ అంటారు. ఈయనకు గరీబులకు సాయం చేస్తా ఆయన. చాలా మంచి మనిషి. అది గరీబ్ నవాజ్ అంటారు. ఇది పెసలు అంటే బంద నవాజు అంటారు. అంటే బంద నవాజ్ అంటే ఈయనది ఒక పేరు అన్నమాట. అంటే ఈయన ప్రత్యేకత ఏంటి? ఏది మొక్కుకుంటే ఈయనకు నెరవేరుద్ది? ఈయనకి అంతే క్షేమమే. అంటే అందరూ సంతోషంగా సుఖంగా ఉండాలనేది ఈయన దగ్గరకు వచ్చి మొక్కుకోవాలి. అంతే, అందరు సంతోషంగా సుఖాలు ఉండాలని మొక్కుకోవాలి. అంతే, ఇంకేది లేదమ్మా. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు ఇక్కడికి? ఈ మెంబర్పేట నుంచి వచ్చాను మేడం. అంటే మీరు ఏ ప్రాబ్లంతో ఇక్కడికి వచ్చారు? అంటే పానం చాలా బాగాలేకుండే 4 ఏళ్ళు 5 ఏళ్ళ వరకు హాస్పిటల్లో తిరిగాము, కానీ తక్కువ కాలేదు. చాలా డబ్బులు ఖర్చు పెట్టాము హాస్పిటల్లో. బయట కూడా ఇట్లా చెప్తారు కదా మూఢనమ్మకాలని, అక్కడ కూడా తిరిగాము. ఇక్కడ వచ్చిన తర్వాతనే నాకు కొద్దిగా తక్కువైంది. ఆరోగ్యాలు మంచిగా ఉన్నాయి. ఇక్కడనే ఉండి కొన్ని పనులు చేసుకుంటున్నాం బయట. ఇక్కడనే ఎన్ని రోజులు ఉండాలంటే అన్ని రోజుల వరకు ఉండి వెళ్ళిపోతుంది. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు? కొత్తనగర్ నుంచి వచ్చినాం. బాబు బాగా లేకుండే, బాబుకు మంచి చేయడానికి తీసుకొని వచ్చినాం. ఎన్ని రోజుల ముందు వచ్చారమ్మా మీరు ఇక్కడికి? మేము వచ్చి 11 రోజులు అవుతుందమ్మా. అబ్బాయికి జర పిచ్చి చేసినుండే. అబ్బాయి అయితే ఇప్పుడు బాగానే ఉన్నాడు, అన్ని చేసి మంచిగా అయిండు. ఇన్ని రోజులు అయింది. ఇప్పుడు ఇంకో 2-3 రోజులు ఉండి వెళ్ళిపోతామమ్మ. మంచిగా అయితే అయినాం. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 50 సంవత్సరాలు మేము ఉండబట్టి. ఇక్కడ దేవుడి విశిష్టత ఏంటమ్మా? మంచిగా అవుతారు పిచ్చోళ్ళు కానీ ఎవరు కానీ మంచిగా అవుతారు. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, అన్నిటి పరంగా కూడా మంచిగా అవుతారు. 5 వారాలు తిరగాలి. 5 వారాలలో మంచిగా అవుతారు. చెరువు ఉంది, చిల్లర తానం చేసుకోవాలి. అన్న, ఈ టెంపుల్ మిస్టరీ ఏంటి? మీరు ఎప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు? కొన్ని సంవత్సరాలు, కొన్ని వందల ఏళ్ళ చరిత్ర ఉంది దర్గాకి. వచ్చేసి ఇక్కడ సెంటిమెంట్ ఏంటంటే మనకు అనుకున్న పనులన్నీ కరెక్ట్ జరుగుతాయి. ఇక్కడ అది నమ్మకం చాలా ఉంది పబ్లిక్ జనాల్లో. దర్గా చాలా పాత, కొన్ని సంవత్సరాల దర్గా ఉంది ఇది ఆల్రెడీ. ఇంకోటి ఏంటంటే మన హిందూస్ ఎక్కువ వస్తారు ఇక్కడికి, అది చరిత్ర మెయిన్. ఇక్కడ చెరువులో స్నానం చేస్తే మనకి ఏదైనా హెల్త్ బాగాలేకున్నా ఏదైనా చెరువులో స్నానం చేసి ఇక్కడికి వస్తే నార్మల్గా క్లియర్గా అవుతాయి ఇక్కడ అని చెప్పేసి భక్తుల నమ్మకం. అది ఇక్కడికి ఎంతో మంది వస్తూ ఉంటారు కదన్న. స్పెషల్ డేస్ అంటూ ఏమన్నా ఉన్నాయా? మెయిన్ స్పెషల్ అంటే గురువారం వస్తారు, సండే వచ్చేసి న్యాజులు అవి చాలా చేస్తారు. అమావాస్య స్పెషల్ ఇక్కడ. అమావాస్యకి నిల్చోవడానికి స్పేస్ ఉండదు, అంత జనాలు, అంత పబ్లిక్ క్రౌడ్ ఎక్కువ ఉండదు. నిద్ర చేసి ఇక్కడ ఏంటంటే మన పైన ఏమైనా ఉన్నాయి చేసినాయి మొత్తం పోతాయి అని చెప్పి, దయ్యాలు పట్టిని చేతబడి చేసినాయి అలాంటివి ఇక్కడ వదులుతాయి అని చెప్పి వాళ్ళ నమ్మకం అనమాట. ఏ ప్రాబ్లం అయినా సరే అది చిన్న నుంచి పెద్ద వరకు ఇక్కడ సాల్వ్ అవుతుంది అనేది ప్రజల నమ్మకం. అది అదొక డెఫినెట్లీ పక్క నమ్మకం ఉంది కాబట్టి ఇంత జనాలు వస్తే ఇంత క్రౌడ్ ఉంటుంది. అన్న, ఇక్కడ ఈ దర్గాలో ఎక్కడ చూసినా కూడా తాళ్ళు అలాగే తాళాలు కనిపిస్తున్నాయి. అవి ఎందుకు కడతారన్న? యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్, వాళ్ళ మదర్స్, వాళ్ళ పేరెంట్స్కి ఏదైనా చేతబడి లాంటిది కానీ, దయ్యాలు కానీ, పిచ్చి మెంటల్లీ డిస్టర్బ్డ్ కానీ, డిప్రెషన్స్కి కానీ. యాక్చువల్లీ మా లైవ్లో అక్కడ కనిపిస్తుంది బ్యాక్ సైడ్ మా సిస్టరే మెంటల్లీ డిప్రెషన్ అయింది ఫ్యామిలీకి సంబంధించిన బాధల వల్ల. దేనికి సంబంధించిన ఆయన బాధకి ఇప్పుడు ఇక్కడ మస్తాన్ బాబా అని చెప్పేసి ఈయన చాలా ఫేమస్ దర్గా అనమాట. ఈయన ఎలాంటి సాక్షాత్తు పరమశివుడు ఎలా అయితే మన హిందూస్లో ఉంటారో, ఇక్కడ హిందూ, క్రిస్టియన్, ముస్లిం, సిక్, ఇసాయి కుల మత భేదాలు లేకుండా ఈ దర్గాకు రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎలాంటి దయ్యాలు, భూతాలు, పిచాచులు ఎలాంటికి సంబంధించి మేము నమ్మకపోతుండే ఇవన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తున్నాము. ఇక్కడ చాలామంది అరుచుకుంటా ఏదో డిఫరెంట్ వాయిసెస్తో వస్తున్నారు. ఇక్కడ వాళ్ళు మంచిగా క్యూర్ అయి కూడా వెళ్ళారు. అలాగే మా ఫ్రెండ్స్ కూడా ఇంటి దగ్గర ఇలా మా సిస్టర్కి ఇలా జరిగింది అని అంటే వాళ్ళు మాకు చెప్పడం జరిగింది, ఇక్కడికి వెళ్ళండి సజెస్ట్ చేస్తే. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అయితే చాలా వాయిస్ అనేది ఆమె తగ్గింది. చాలా అరుచుకుంటూ, బట్టలు చింపుకుంటూ అలానే వెళ్ళడం, అది చేయడం
చాలా చేసారు. అయితే ఇప్పుడు లాస్ట్ 1 మంత్ నుంచి ఇక్కడ ఉన్నాము. 1 మంత్లో లాస్ట్ 2 డేస్ నుంచి కొంచెం క్యూర్ అయ్యి కూర్చొని మాతో మాట్లాడుతుంది, గుర్తుపడుతుంది, అన్నీ చేస్తుంది. అన్న ఈ దర్గా ప్రత్యేకత ఏంటన్నా? ఈ దర్గా ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఎలాంటి డాక్టర్స్ ఉండరు. స్పెషల్ ట్రీట్మెంట్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా పిచ్చి లేచిన వాళ్ళు, మెంటల్గా కానివ్వండి, దయ్యాలు పట్టిన వాళ్ళు కానీ ఇక్కడ దగ్గరలోనే చెరువు ఉంటుంది. 1/2 కిలోమీటర్ కూడా ఉండదు, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఆ చెరువులోకి వెళ్ళి 5 మునుగులు మునిగిన తర్వాత డైరెక్ట్లీ వచ్చేసి ఆ పచ్చి బట్టలతో దర్గా చుట్టూ తిరిగినట్లయితే ఈ మస్తాన్ బాబా అవ్వచ్చు, అక్కడ బుద్ధిశాలి బాబా అన్న ఆ 2 దర్గాలు తిరిగితే అతి తొందరలో ఇక్కడ క్యూర్ అవుతుంది. అలాగే ఇక్కడ సిస్టమ్ ఎలా ఉంటుందంటే నాడా సిస్టమ్ ఉంటుంది, లాక్ సిస్టమ్స్ ఉంటాయి. అలా మొక్కుకొని ఇక్కడ నాడాలు కట్టేసి వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఇక్కడ నాడా కడితే ఆ 1 వీక్ to 10 డేస్ లోపల తప్పకుండా ఇక్కడ అనేది ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. లాక్ వేసిన వాళ్ళకి ఏంటంటే ఇక్కడనే లాక్ అయిపోవాలి. ఏది ఉన్నా కానీ ఈ టెంపుల్తోనే ఇక్కడనే, బయట నుంచి ఏదైనా హెల్త్ ఇష్యూస్తో కానివ్వండి, ఫీవర్స్తో కానివ్వండి, ఏదైనా ఇదే అని కాదు, ఏ ప్రాబ్లం, ఎనీ ప్రాబ్లం, ఏ ప్రాబ్లంతో అయినా ఇక్కడ వచ్చి లాక్ చేసేస్తారనమాట. దేవుడి దగ్గర లాక్ చేస్తే వాళ్ళకి ఎలాంటి ఉన్నా కానీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది మేడం. అదే కాకుండా ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మీ దగ్గర రూపాయి లేకపోయినా కానీ ఇక్కడ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది మేడం. అదే కాకుండా ఇక్కడ కోరికలు తీరిన వాళ్ళు చాలామంది, కోరికలు తీరితేనే కదా ఎవరైనా అన్నదానం చేస్తారు. డైలీ ఫుడ్కి ఎలాంటి లోటు ఉండదు ఇక్కడ. నేను ఇక్కడ చూస్తున్నా కదా ఈ 30 డేస్లో మేము ఎన్ని అన్నదానాలు చేశారో ప్రతి అన్నదానంలో వాళ్ళే దగ్గరికి ఇచ్చి మరీ వెళ్తారు ఫుడ్. మేడం మీకు ఈ దర్గా ఎలా తెలుసు? నాకు మా పేరెంట్స్ వచ్చేవాళ్ళు, తర్వాత మేము. ఇక్కడ ఏది మొక్కుకున్నా సరే అది నెరవేరుతుందన్న నమ్మకం ఎలా వచ్చింది మీకు? మాకు మా పేరెంట్స్ అప్పట్లో బాగా నమ్మకంగా ఉండేవాళ్ళు, దేవుడు ఇదంటే ఈ అల్లా ఇదని. మేము అట్లాగే ఆ నమ్మకమే మాకు అలవాటు అయిపోయింది. ఈ దర్గా విశిష్టత ఏంటి, మన స్పెషాలిటీ? మనకు అనుకున్నది జరుగుతుంది, విశిష్టతే కదా స్పెషల్, అంతే. థ్యాంక్ యూ అండి. ఓకే, నమస్తే బాబా. नमस्ते। బాబా ఈ దర్గా విశిష్టత ఏంటి? ये दरगाह सैयद करीमुल्ला शाह कादरी काले शाह पीर मस्तान शाह वली बाबा की दरगाह है। बाबा का निशान है ये, और बाबा की असल दरगाह जो है ना कश्मीर में है। बाबा का जो है ना यहाँ पर अच्छा पावर रहता, जो भी लोग आते यहाँ पर अच्छा होते, जो भी प्रॉब्लम है वो लोग का सॉल्व होता। उसके लिए यहाँ पर ज़्यादा पब्लिक आती है। हम कोई पब्लिसिटी करते ना कुछ करते, खुद ब खुद पब्लिक आती है यहाँ पर। बाबा की जो करामत होती वो करामत के हिसाब से पब्लिक यहाँ पर आते रहती। यहाँ पर जो है ना उनके मन्नतें, मुरादें, ఏం ప్రాబ్లం ఉన్నాయి అన్న సాల్ వస్తా అనక ఇక్కడ వస్తా. చాలామంది వస్తా, పిల్లల కోసం వస్తా, డ్యూటీ కోసం వస్తా. అది ఏమేం ప్రాబ్లం అన్నాక అన్నికి ఎవరికి చిత్తబడి అంది, ఎవరికి అన్నికి शैतान वगैरह जो पकड़ लेता, ऐसे लोग भी यहाँ पर हो आके अच्छे होते। हम बाद लोगों को 11 दिन, बाद लोगों को 21 दिन ऐसा रह के जो है ना यहाँ पर अच्छे होके जाते। बाबा का చాలా करिश्मा उन्हें, बहुत करिश्मे वाले बाबा है, प्रॉब्लम सॉल्व होता। ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో వివిధ రకాల ప్రాబ్లమ్స్తో మీ దగ్గరికి వస్తూ ఉంటారు కదా బాబా, వాళ్ళని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు? ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు? ट्रीटमेंट कुछ भी नहीं है, बाबा करने आना, बाबा करने रहना। शाम के टाइम जो है ना पोगा होता, उसका धुआं देते और उसमें खड़े रहना, और यहाँ पर है ना बाबा का जो पानी रहता वो पानी देते। वो पानी पीने से खुद ब खुद यहाँ पर अच्छे होते। और जिसके शादियाँ नहीं होते, पेंडली नहीं होती, वो लोग भी जो है ना 11 हफ्ते 5 हफ्ते ऐसा आके यहाँ पर दर्शन करके जाने की वजह से वो लोग भी अच्छे हो जाते, वो लोग के भी शादियाँ हो जाते। ఇప్పుడు ఎవరైనా సరే బాబా ఎక్కడి నుంచో ఏదో ఒక ప్రాబ్లంతో వస్తూ ఉంటారు. ప్రాబ్లంని బట్టి ఇక్కడ ఇన్ని రోజులు ఉండాలి అనేది ఉంటుందా, లేకపోతే నార్మల్గా ఇన్ని రోజులు ఉంటుందా? ఇది ప్రాబ్లం కోసం బల్తో ఏ చిన్న ప్రాబ్లం అనక ఇంటికి పోచెప్తా. ఎవరు ఎక్కువ ప్రాబ్లం అనక यानी मार तोड़ फोड़ करता पेशेंट, उन ऐसे लोगों को यहाँ पर 21 डेज 11 डेज 5 डेज 3 डेज ऐसा रख के भेज देते। उन लोग का प्रॉब्लम सॉल्व हो जाता, वो लोग हेल्थ अच्छी हो जाती, होने के बाद वो लोग चले जाते हैं। यानी कि काली पीली छोटे परेशानियाँ हैं, कर्जा है, वो है, ये है, वैसे लोगों को हम रहने नहीं देते यहाँ। వీళ్ళకి బ్లాక్ మ్యాజిక్ అయింది, నెగటివ్ ఎనర్జీ ఇది ఉంది అని చెప్పి మీకు ఎలా తెలుస్తుంది అది? यानी कि ब्लैक म्यूजिक होने का जो है ना ये रास्ते है, सिर में दर्द होना, पेट में दर्द होना, भूख लगती, खाना नहीं खाए जाना, और चिड़चिड़ापना होना, बच्चों को मारना तोड़ना, कोपम एक्वाइंदी यानी कि ज़्यादा गुस्सा कर देना, ऐसे लोगों को ये डॉट भी रहता, ये ब्लैक म्यूजिक का डॉट रहता।
उसके लिए जो है ना घर पे ఇల్లు ఉక్తానా అది చెత్త తీసుకోరా చెప్తా తీసి చూపించాలి ఆయనకు బందోబస్తు చేస్తా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ. ఇప్పుడు మన దగ్గర ఈ దర్గా బాబా గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు సయ్యద్ అబ్బు నాజర్. నేను ఈ దర్గా ముత్తవల్లి కొడుకు. నేను చెప్పండి. ఇది ఎప్పటి పురాతనమైన దర్గా అండి? ఇది సిన్స్ 1974 ఉందండి దర్గా. ఇది హజరత్ సయ్యదనా కరీముల్లా షా ఖాద్రీ కాళేశ్వర్ మస్తాన్ షా వలీ బాబా దర్గా. ఇది మెయిన్ దర్గా నెల్లూరులో ఉందండి. ఇది చిల్లాయ్ ముబారక్ అండి. ఇన్ని ఇయర్స్ నుంచి ఎవరు దీన్ని మెయింటైన్ చేస్తూ వస్తున్నారు? ఇన్ని ఇయర్స్ నుంచి మా తాత సయ్యద్ అబూబకర్ ఖాద్రీ మెయింటైన్ చేస్తున్నాడు. దాని తర్వాత మా డాడీ, మా పెద్దాడి, మా బాబాయ్ సయ్యద్ అయ్యూబ్, సయ్యద్ ముస్తఫా, సయ్యద్ అస్లం. దాని తర్వాత జనరేషన్ ఇట్లనే గ్రో అవుతుందండి. దాని తర్వాత మేము, మా బ్రదర్, అట్లా మేము జనరేషన్స్ పాస్ అవుతూ ఇక్కడ మెయింటైన్ చేస్తున్నామండి. ఈ దర్గా ఇంత పాపులర్ ఎలా అయిందండి? మనుషుల నమ్మకం. వాళ్ళు వస్తురు, వాళ్ళకి నమ్మకం ఉంది, వాళ్ళు క్వైర్ అవుతారు. దానికోసం వాళ్ళు వస్తారు, ఇక్కడనే వంటారు. ఇంట్లో ఆడకి నిద్ర వస్తలేదు, ఇక్కడ వస్తే వాళ్ళకి నిద్ర వస్తుంది. వాళ్ళ నమ్మకంతో వాళ్ళు క్యూర్ అయిపోతున్నారండి. అంటే ఇప్పుడు వాళ్ళు ప్రాబ్లమ్స్తో ఇక్కడికి వచ్చినప్పుడు ఓన్లీ దేవుడి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకోవడం అంతే వస్తారండి. మేము తాయితానా ఏమైనా యంత్రం అని ఇస్తాము. దాని తర్వాత వాళ్ళు రెగ్యులర్గా దేవుడి దగ్గర రావాలి. వాళ్ళు అది పని చేయాలంటే వాళ్ళు రెగ్యులర్గా వచ్చి దర్శనం చేయాలి. దర్శనం చేసి దర్గాలు తిరిగి పోతేనే వాళ్ళకి క్యూర్ అవుతుంది. అమాస రోజు మీరు రండి, 1500 to 2000 పీపుల్ ఇక్కడ నిద్ర చేస్తారు. మీకు నిలబడిన కూడా జాగా ఉండదండి ఆ రోజు రాత్రి. అంటే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా ఛార్జ్ చేస్తూ ఉంటారా? ఏం ఛార్జ్ ఉండదండి. మన దగ్గర పబ్లిక్ ఉండని, పబ్లిక్ లేకపోని మీరు దర్గాలో కూడా రండి, వచ్చి చూడండి. ఎవరు మీకు గల్లలో కూడా పైసలు ఏమని చెప్పారు, ఎవరు ₹1 అడిగారు మీకు దర్గాల. కానీ ఎంతో మందికి ఇక్కడికి వస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ పోతాయన్న నమ్మకం అయితే జనాల్లో చాలా వరకు ఉంది. ఇక్కడికి వస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ అని పోయి మంచిగా ముందున్న లైఫ్ని లీడ్ చేసుకుంటూ వెళ్తామన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుందండి. వాళ్ళు వస్తారు వాళ్ళ నమ్మకంతో. ఎవరికి నమ్మకం ఉంటే వాళ్ళే క్యూర్ అవుతారండి. ఇక్కడ ఎవరికి నమ్మకం లేదంటే వాళ్ళు క్యూర్ గారు. ఏదైనా ఉంటుంది మన మైండ్లో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్కి మనం క్లీన్ చేసుకుంటే అంతా క్లీన్ అయిపోతుంది అండి. టైమింగ్స్ ఏమన్నా ఉంటాయండి లేకపోతే నార్మల్? టైమింగ్స్ ఉంటుందండి. మార్నింగ్ ఫజర్కి నమాజ్ అని ఉంటుంది. ఆ నమాజ్ అయితేనే దర్గా ఓపెన్ అయిపోతుంది. రాత్రి 9 o'clock సలాం అవుతుంది. సలాం అయితేనే దర్గా క్లోజ్ అయిపోతుంది. ఇక్కడికి ఎవరైనా రావచ్చు, చిన్న నుంచి రావచ్చు, చిన్న అయినా రావచ్చు, పెద్ద అయినా రావచ్చు, అందరు రావచ్చు, ఏ కులమైనా రావచ్చు. అట్లా ఏం లేదు, ఏ జాతి అయినా రావచ్చు ఇక్కడికి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూసారు కదా ఈ దర్గా ప్రాముఖ్యత, హిస్టరీ కూడా. ఎంతోమంది జనాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని, బ్లాక్ మ్యాజిక్ అయి ఉండొచ్చు, అది ఇంకేదైనా సరే, హెల్త్ పరంగా ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అయినా సరే ఇక్కడికి వచ్చి సాల్వ్ చేసుకుంటున్నారు. సో ఇంకో మిస్టరీతో మనం టీవీలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.